పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఏం న్యాయం చేస్తారు? ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే నేనున్నాను మీకు అండగా అని అన్నారు కదా. ఈ రోజు మేము అందరం ఆడవాళ్ళమే వాలంటీర్ల కింద చేసిన వాళ్ళం. మేమందరం కూడా మేము రోడ్డు మీద పడ్డాం. ఈ రోజు మాకు ఏం న్యాయం చేస్తారు? ఈ రోజు మాకు ఉద్యోగాల భద్రత కల్పిస్తామని చెప్పారు మాకు ఈ రోజు. కానీ మాకు ఈ రోజు చేసిందంటే రోడ్డు మీద తీసుకొచ్చారా? మిమ్మల్ని నమ్మినందుకు మాకు గత ప్రభుత్వం 5,000 ఇచ్చింది, మేము ఒక్క పూటన్నా అన్నం తినగలిగాం. ఈ ప్రభుత్వం మాకు చేసిన న్యాయం ఏంటి? రోడ్డు మీద తీసుకొచ్చిందా? ఇందులో ఎంతో మంది కుటుంబాలు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాలేని వాళ్ళు ఉన్నారు, అందరూ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నాం. మేమేమైనా దేశద్రోహులమా? లేకపోతే చదువు లేని వాళ్ళమా? మేమందరం చదువుకున్న వాళ్ళమే కదా. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మీరే కదా చెప్పారు. మేము ఎవరిని అడగలేదు, మీరే కదా మాకు వాగ్దానం చేశారు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు 10,000 రూపాయలు చేస్తామని. కావాలంటే ఆయన మాట్లాడిన వీడియో కూడా మా దగ్గర. 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. తల్లి వ్యవస్థ లేదంటున్నారు, జీవోనే లేదంటున్నారు. మరి మాకు వేతనం ఎలా వేసారండి? 2024 ఏప్రిల్ వరకు మాకు గౌరవ వేతనం ఎలా వేశారు? జీవో లేనప్పుడు ఎలా వేశారు మాకు వేతనం? జగన్ గారి ఇంటి నుంచి అయితే మాకు రాలేదు కదా, గవర్నమెంట్ నుంచే కదా వచ్చింది వేతనం. ఈ రోజు లేదు లేదు లేదని అడుగుతుంటే మేము అందరూ రోడ్డు మీద పడాలా? లేకపోతే భిక్షాటం చేయమంటారా? మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, మాకు న్యాయం చెయ్యండి. ఆడవారికి మీకు న్యాయం చేస్తానని చెప్పారు కదా, ఆయన మాటల్లోనే కదా చెప్పారు. 5,000కి 5,000 నేను వేసిస్తాను, అలాంటి హృదయం నాదన్నారు. మరి ఈ రోజు రోడ్డు మీద ఎక్కామే, రోడ్డు మీద మీకు కనిపించట్లేదా? మా చిరు ఉద్యోగాల మీద మీ ప్రతాపాలు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు చేస్తున్నట్టు ఈ రోజు మమ్మల్ని రాజకీయ పరంగా వాడుకుని వదిలేశారా? ఈ రోజు మమ్మల్ని మేము ఏం అన్యాయం చేసాం? మేము ఏ పార్టీకైనా సరే మేము పని చేస్తామనే కదా చెప్పాం. ఆ పార్టీ ఈ పార్టీ అని కదా, ఏ పార్టీకైనా మేము పని చేయడానికి సిద్ధంగానే కదా ఉన్నాం. మమ్మల్ని ఎందుకైనా రోడ్డు మీద తీసుకొచ్చారు ఈ రోజు? వాళ్ళు 5,000కి జీవో 23 నుంచి అమలు చేయలేదని అన్నారు, మరి 10,000 ఇస్తానని అన్నారు కదా. మీరు జీవో పాస్ చేయండి, మీరు పాస్ చేసి వాళ్ళు చేసిన అన్యాయం మీరు మాకు చేయకండి. మీరు న్యాయం చేయండి, 10,000 ఇస్తామని చెప్పి జీవో పాస్ చేసి మీరు నిరూపించండి. వాలంటీర్ వ్యవస్థ రోడ్డు మీద